అన్న ఇప్పుడు దసరా సందర్భంగా చాలా బస్సులను అయితే ఏర్పాటు చేసి ఉన్నాయి, ఆర్టీసీ సిబ్బంది అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే మరి దసరాకు సంబంధించి ఎలా ఉండబోతుంది ఫెస్టివల్ కానీ ప్రయాణానికి సంబంధించి? ఏముంది సార్, ఒక బస్సులు లేవు, ఏమి లేవు. ఉన్న బస్సులు ఏమో ఇవి మొత్తం మహిళలకు ఇచ్చారు. ఇంతవరకు మగపిల్లలకు టికెట్ తీసుకొని కూర్చోనికే ఛాయిస్ లేదు. మహిళలకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు. షాద్నగర్కు అసలు బస్సులే లేవు. ఎన్నో ఊర్లోకి వెళ్ళి ఎంతో మంది ఎంతో మంది చూసారుగా, ఇంతమంది ఇంత బాధపడుతున్నారు. దాదాపు 2 గంటలే మేము వెయిట్ చేసాం. ఆర్టీసీ వాళ్ళు చాలా బస్సులు ఏర్పాటు చేసామని చెప్తున్నారు, బస్సులనే సరిగ్గా లేవా? మీకు కనిపిస్తున్నాయా సార్? ఇక్కడ మీకు ఒకసారి కనిపిస్తున్నాయా? మీకు ఒక్కసారి ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు బస్సు? 2 hours నుంచి. అన్ని బస్సులు బాగా రద్దీగా, అంటే పండగ రద్దీగా లేదు సార్, ఇది రద్దీగా కాదు, కావాలని లేట్ చేస్తారు. ఎంత తిన్నికే లంచ్కు టైం గంట సేపు, 2 గంటలు సేపు, దానికోసేపు, చాయ్ దానికి కోసేపు. ఎందుకు సార్ ఇంతమంది పబ్లిక్ ఉన్నారు? నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుందా ఆర్టీసీ? మొత్తం నిర్లక్ష్యంలో ఉంది. ఇది రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి. ఇదే కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం ఏదీ లేకుండే. అంటే సరిగా ప్రభుత్వం కూడా ఆర్టీ ఇప్పుడు ప్రయాణాల సమస్య సరిగా పట్టించుకోవట్లేదు అంటారా? ఆర్టీసీ సైనింగా పట్టించుకోవటం లేదు సార్. 100 అన్న ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? 2 hours. బస్సులు ఏర్పాటు చేయలేదా సరిగ్గా? ఏర్పాటు అని కాదు, ఎప్పుడు వచ్చినా మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా రాగానే ఇట్లా బస్ ఎక్కి వెళ్ళిపోతుంటే నేను ఒక మెకానిక్ ఇట్లా ఉంటుండే. ఇప్పుడు ఎందుకో వచ్చి 2 గంటలు అవుతుంది, ఒక బస్సు లేదు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? ప్రయాణం మీరు ఎంత అంటే ఇక్కడ ఆర్టీసీ వాళ్ళని అడగలేదా మరి బస్సులు ఏర్పాటు చేయలేదు అని? లోపల ఎంక్వైరీ చేసినాం కానీ వాళ్ళు అంటే వాళ్ళ సమాధానం ఎట్లా? సమాధానం ఏం లేదు. మీ ఇష్టం, ఎప్పుడైనా పోండి. మీ ఇష్టం అంటే బస్సులు ఏర్పాటు చేసిన అని చెప్తున్నారు కదా. ఎక్కడ ఉన్నాయి ఏర్పాటు, ఎడున్నాయి చెప్పు అమ్మా. ఏంది? ఎద్దులని బండ్లకేసి తొక్కుతారు చూడు, గొర్రెలని అట్లా తొక్కుతారు పిల్ల తల్లులని. ఈ పిరి బస్సు చెయ్యొద్దు, ఈ తొక్కడం వద్దు. ఆపరేషన్ అయిన వాళ్ళు ఉండరు, కాళ్ళ నొప్పుల వాళ్ళు ఉండరు, బాల్యంతాలు ఉండరు, పిల్లతల్లు ఉండరు, ప్రెగ్నెంట్ వాళ్ళు ఉండరు. ఎట్లా ఈ పరిస్థితి? ఊకప్పు అప్పుడు దుడ్ల బస్సులు అన్న బాగుండే, ఈ బస్సులు అంతా కాగుడైనాయి. బస్సులు ఎక్క చేసినాం అంటే ఏడెక్క చేసిండ్రు. పండగకి సంబంధించి ఆర్టీసీ వాళ్ళు కూడా బస్సులు పెంచారు. నాకు ఆపరేషన్ అయింది 6 నెలల, నిన్ను హైదరాబాద్ తిరగబట్టి 6 నెలలు ఉంటే ఇదే ఉండదు, పండగ ఆడ ఉంటుంది. ఇక ఇప్పుడు మీకు బస్సులు సరిగా లేవు అంటే ఆర్టీసీ వాళ్ళని కూడా అడగలేదా మీరు? ఇక్కడ అడిగితే ఏమి పోయి అడుగుర్రి. కేసీఆర్ని గెలిపినట్టు అతన్ని గెలిపించిండ్రు కదా, పోయి అడుగుపోర్రి. అంటారు ఎవరిని అడుగుతుంది? మేము పోయి మాకేమో దుడ్లు అయితే దుడ్లే, మేము పోతామని మేము అంటాం. మా బాధలకి తట్టుకున్నాక ఇంది నుండి రైతులకి నిలబడిపోవాలంటే ఎట్లా నిలబడిపోవాలి? ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంది అంటారు. అంతా ఓట్లు వేసుకుంటే ఓగలేకుంటుంది, ఓటు వేయని ఓగలేకుంటుంది. ఇంకేమి గెలిపియాల్సిన మనిషిని గెలిపించకుండా ఇలా ఉత్త మనిషిని గెలిపించినాము. పింఛన్ చేస్తాను, పింఛన్ చేయపా, రైతు బంధువు చేస్తాను, రైతు బంధువు మాఫీ చేయపా. ఊక బస్సు ఒకటి పిరి చేసి అయిపోయినా, అదే బస్సు బదులు ఇంటికి దుడ్లు ఏనుండే, బస్సు దుడ్లు టికెట్ పెట్టి. మళ్ళీ మొగోళ్ళకి ఛార్జీ, ఆడోళ్ళకి ఇది. మొగోళ్ళు మా మొగుళ్ళు వస్తారు, మమ్మల్ని నిడిచి పోతారా? వాళ్ళు దుడ్లు పెట్టుకొని ఏరే బస్సుకు కూడా పోతారు, కర్ణాటక బస్సుకు కూడా. మా మామ ఎక్కడ కావాలి, మా బ్యాగులు ఎక్కడ కావాలి, మా పిల్లలు ఎక్కడ కావాలి? సరిగా పట్టించుకుంటలేరు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా నిర్లక్ష్యంతో, కాంగ్రెసే కదా ఇది ఏదో నడుస్తుంది, నడిపేంత వరకే. కానీ ఆర్టీసీ మాత్రం వేస్ట్. ఆర్టీసీ మొత్తం నాశనం చేసి పెట్టేసింది మొత్తం అందరినీ. రైతు బంధువు ఇంటింటికి ఏలు ముద్రేసి కోపం బియ్యం చేసిండు, ఇంటింటికి పింఛన్ చేసిండు. ఇంట్లో 2-3 వేస్తుంటే అప్పుడు అస్తం ఉన్నప్పుడు, అస్తం గుర్తు ఉన్నప్పుడు ఊక వచ్చిన భూములు కూడా నీ ఒక్కడికి నీ ఇంట్లో 4 చేసుకున్నావు. నాకు ఊకొచ్చిన భూమి ఒక రైతు భూమి లేదు, చేను లేదు, ఉండనికే ఇల్లు లేదు. పిరిచింది ఇందిరమ్మ ఇండ్లు లేవు, యావీ లేవు. నీకొక్కరికి నీ ఇంట్లో చిన్నప్ప కొడుకు, పెద్దమ్మ కొడుకు, చిన్నమ్మ, పెద్దమ్మ, అక్క, చెల్లెని 10 చేసుకున్నావు. నీ ఇంట్లో లేనివారికి ఒక్కటి కూడా లేదు. ఎవరు చేసారు? అప్పుడు ఇందిరమ్మ జమానా చేసింది, కేసీఆర్ చేసినప్పుడు మంచి చేసిండు. ఏలు ముద్ర కరెక్ట్, అదే ఇంటికే అందాలే, అదే మనిషి రావాలి, అదే మనిషికే వేయలే అని కేసీఆర్ చేసిండు. ఇప్పుడు ఇయ్యరావు చేంజ్ చేసిండు. పింఛన్ ఇస్తానే టైంకి పింఛన్ వేయలేదు, 4000 పింఛని. ఇక్కడ బియ్యం సరిగా లేదు, దొడ్డు బియ్యం వస్తుండే, వండుకుంటే తిన్నికే పోతలేవు. అప్పుడు బియ్యం అన్న బాగా ఉండే.
అక్కడ రైతు బంధువు లేదు. ఒక కోపానికి ఇద్దరు అన్నదమ్ములు ఎవరు పాస్బుక్లో ఉంటాయి. ఒక కోపం ఉండదని చేయడంట మాపి మళ్ళీ ఆడి పోవాలి. ఎన్ని చేయలేదు మరి ఇప్పుడు సరిగా ప్రయాణాలకు బస్సులు కూడా ఏర్పాటు చేయట్లేదు. చేసిలేడు. ఇంతమంది ఎందుకుంటారు? ఇంతమంది తిన్నింకే ఉంటుంది. తిన్నింకే పోతే 100 రూపాయలు ఒక పూట తింటే మళ్ళీ ఇంకో పూట 100 రూపాయలు ఉంటాయి. ఏడ ఉంటాం అవుతుంది డూడ్లు లేకుంటే హాస్పిటల్కి వచ్చి ఇటపు అందరం ఉన్నోళ్ళమే ఉంటామా? ఉన్నోళ్ళమా మేము? ఇవన్నీ వేయలే కదా. కేసీఆర్ ఉన్నప్పుడు వేస్తుండే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వేసుకోమని 80,000 వేసాడు చూడు. మరి ఆయన ఏం చేయట్లేదు అంటారు మీకు? ఏం చేసిలేడు. మా కోసం ఏమి పేదోళ్ళ కొరకు ఏం చేసిలేడు. తామే కొట్లాడతారు. కేసీఆర్ ఇట్లా చేసే, కేసీఆర్ అట్లా చేసే, అది ఇట్లా చేసే, ఇది ఇట్లా చేసే. కేసీఆరే మంచిగా చేసిండు. ఇప్పుడు గెలిచిటిగా బాగా చేస్తుండే. వాళ్ళు కొట్లాడుతున్నా జనాల నోట్లో మన నోట్లే మన్ను పెట్టిండ్రు. అప్పుడు గెలిచినప్పుడే మస్తు చేసిండు. ఇప్పుడు ఇందిరమ్మ కూడా ఊడిస్తే కూడా బాగుంటుండే. నడమ ఉన్న రేవంత్ రెడ్డే చేస్తున్నాడు అంతా.